నమస్తే. మూసీ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున మాత్రం చర్చ, గందరగోళం, అన్ని రకాల విషయాలు మాత్రం సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గా సుందరీకరణ చేస్తాము, అందరి సహకారంగా ప్రభుత్వం అంటుంది. ఇటు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ మాత్రం ఎవరైనా బాధితులకు ఇబ్బంది అయితే మాత్రం మేము వాళ్ళకి అండగా ఉంటాము, బుల్డోజర్లు వస్తే మాత్రం అడ్డుకోవాలని కూడా సూచిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అసలు సుందరీకరణ ప్రాజెక్ట్ అసలు ప్రాధాన్యత ఏమిటి? ఇప్పటికిప్పుడు మూసీపై వస్తున్న చర్చలో నిజమెంత? అసలు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత అలాగే అంబర్పేట సంబంధించిన నాయకురాలు, దాంతోపాటు అడ్వకేట్ కూడా గుండ్రాతి శారద గౌడ్ గారు ఉన్నారు. ఆమె ఇక్కడ స్థానికురాలు కావడంతో ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏందో వారి మాటల్లో తెలుసుకుందాం. శారద గారు నమస్కారం అండి. నమస్తే. ముందుగా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంబర్పేట టికెట్ కోసం ఆశించే వ్యక్తి, అలాగే ఎప్పుడు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా నిత్యం మీరు ఆరోపిస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు, డైరెక్ట్ మీడియా కూడా మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో నాకు వింతగా అనిపించింది ఏంటంటే మీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కూడా సుందరీకరణ అనుకూలంగా, మూసీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు చేపట్టాలని మీ పార్టీ సిద్ధాంతానికి, మీ పార్టీ యొక్క కాన్సెప్ట్కు విరుద్ధంగా మీరు ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకు? ఒకటి బాగా గుర్తుంచుకోండి, ప్రతి మనిషికి కూడా సమాజంలో ఉండాల్సిందే. సమాజంలో ఉన్నప్పుడు సామాజిక కోణం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైనటువంటి సమాజం చాలా ముఖ్యం. అది ప్రభుత్వం ఉండొచ్చు, ప్రతిపక్షం ఉండొచ్చు, ఏ పార్టీ అన్నా ఉండొచ్చు. అందరి యొక్క ఉద్దేశం ఏంది? చివరి నిర్ణయం ఏముంటుంది? ప్రజలు బాగుండాలి. ప్రజలకు మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ఆరోగ్యం, సామాజిక ఆర్థిక కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను గెలిస్తే నేను నదిని తీసుకొస్తా హైదరాబాద్కి అని చెప్తాడు ఆయన. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, హైదరాబాదు నడిబొడ్డులో మూసీ అనే ఒక బ్రహ్మాండమైన సుందరమైన నది ఉండేది. అది ఇప్పటికీ ఉంది, చూస్తూ ఉండండి. ఇప్పటికీ ఉంది. అంటే దాదాపు వికారాబాద్లో పుట్టేసి ఇక్కడి వరకు 265 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన హైదరాబాదు ఈ మూసీ పరివాహక ప్రాంతం ఒక 50-55 కిలోమీటర్లు ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, లాస్ట్కి వచ్చేసరికి మూసీ అనేది ఒక నది కాదు, అది ఒక గలీజు, ఒక అసేమైనటువంటి వాటరు, మురికి కూపము, మురికి నీళ్ళు అనేది పడిపోయింది. దీని గురించి ఎవరికి తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో కాకపోతే కొన్ని గత సంవత్సరాలుగా కూడా ఈ మూసీ రివర్ బెడ్ అనేది ఆక్యుపైడ్. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, అవంతా కూడా ఆక్యుపైడ్, అవన్నీ కూడా ఆక్యుపైడ్. అటువైపు కూడా సగం మట్టి మూసీ నదిని కవర్ చేసేసింది. అంటే ఆక్రమణలు అయినాయి. ఆ మధ్యలో 3 ఎకరాలు కూడా ఆక్యుపై చేసేసి ఒకరు కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండు ఒక ప్రజాప్రతినిధి. ఇక్కడ ఉన్న అంబర్పేట వాసులు దాన్ని రక్షించుకున్నారు. దాన్ని పార్కు చేయాలి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు నివాసం ఉంటారు. ఈ నివాసం ఉండే వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి, అర్థం చేయించాలి. మనం ప్రతిపక్షాల యొక్క బాధ్యత ఏంది? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కరెక్టే, బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నాం. మా బాధ్యత ఏంది? ప్రజలని మోటివేట్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, ప్రభుత్వం తీసుకొచ్చే వాటిని ప్రజలకు అర్థం చేయించి వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. నా కాన్సెప్ట్ నాది ఏంటి అంటే, మానవీయ కోణం లోపల నేను ఒక సైకాలజిస్ట్ని కూడా, అడ్వకేటే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చాలామందికి శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి, క్యాన్సర్ బారిన పడుతున్నారు, గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు తెలుస్తలేవు. ఇంతకుముందు బాగా బలిసినోడికే బీపీ షుగర్లు వస్తాయనేటోళ్ళు, క్యాన్సర్లు వస్తాయనేటోళ్ళు. కానీ ఇప్పుడు అతి పేదవాడికి కూడా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, బోన్ మ్యారో క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి. వేటి వల్ల వస్తున్నాయి? నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, పరిసరాలు కాలుష్యం. ఆల్రెడీ హైదరాబాదు కాలుష్యం అయిపోయింది. ఈ బయటికి పోయి వస్తే విపరీతమైనటువంటి కాలుష్యం. మరి వీళ్ళందరికీ మనం చెప్పాలి, మీరు ఆరోగ్యము అనేది చాలా ముఖ్యము, మరి ఈ ఆరోగ్యం ఇంపార్టెంటా? మరి ఇట్లాంటి వాటిలో ఉండేటప్పుడు ప్రభుత్వాన్ని మనం ప్రతిపక్షంగా ఒక డిమాండ్ చేద్దాం. ఇల్లు పోతే ఇల్లు ఇప్పిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఫ్లాట్ పోతే ఫ్లాట్ కూడా ఎక్కడన్నా మనం దానికి సంబంధించింది ఇప్పిద్దాం. విద్యా వైద్యం ఫ్రీ చేయిద్దాం మన పిల్లలకి. యూత్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు జాబ్స్ వచ్చే విధంగా, అట్లాగే మన లోన్స్ తీసుకొని మేము షాపులు పెట్టుకుంటాము అంటే లోన్స్ ఇప్పించే విధంగా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఫస్ట్ ఇదంతా అయిపోతే
దీనికి సంబంధించిన రివర్ బెడ్ ఖాళీ అయిపోతే, దీనికి సంబంధించిన వాటర్ అంతా శుద్ధి అయిపోతే, నెక్స్ట్ లెవెల్లో ఈ సుందరీకరణకు వచ్చిన తర్వాత థర్డ్ ఫేజ్లో టూరిజం డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు ఆయన. థేమ్స్ లాగా, లండన్ లాగా చేస్తా అంటున్నాడు. సరే అది థర్డ్ స్టేజ్. కానీ అది వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకు ఒక 5% ఇవ్వాలి షేర్ ఆ కమర్షియల్ టూరిజం లోపల. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు, భూమి పోతే మళ్ళీ భూమి రాదు. మరి అట్లాంటిది తెలంగాణ బిడ్డలకి ఇస్తే తప్పు లేదు. ప్రతిపక్షంగా మనం ఇవి అడుగుదాం. ఇక్కడ ప్రతిపక్షం వాయిస్ చూద్దాం. ప్రధానంగా మీ యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శిస్తుంది, ఆరోపిస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మొదట్లో మాత్రం బాధ్యతకు అండగా ఉన్నట్టుగా చేసి ఇప్పుడు మాత్రం ఏకంగా అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదు, ఒక అవినీతి ఉంది, దీనికి పెద్ద స్కామ్ ఉంది, ఏకంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి దీని వెనుక ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ యొక్క వాయిస్ కేటీఆర్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఫస్ట్లో ఆయన వాయిస్ మేము కట్టిన 40,000 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు. నాకు అది మంచిగా అనిపించింది. కానీ ఎవరో తప్పుదోవ పట్టించింది. ఈ ప్రాజెక్ట్ ఇట్లా అట్లా అని చెప్పడం వల్ల తర్వాత బాధితులు అనే వాళ్ళు తెలంగాణ భవన్కి రావడం, వాళ్ళు ఏడవడం చెయ్యడం, అదంతా చూసిన తర్వాత బహుశా కదిలిచ్చిందేమో. మరి మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, మరి మేమంతా పోతే ఎట్లా, మాకు ఆ ఇంటితో అనుబంధం ఉంది ఉంటుంది. ప్రజలకు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్లేస్తో అనుబంధం ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా మనం కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్విన్స్ చేయాలి. ఇట్లా అవుతే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా రమ్మనండి, పోలీస్ అధికారులు, హెల్త్ అధికారులు, డాక్టర్స్ని కూడా పిలవండి. మీరు డాక్టర్స్తో మాట్లాడండి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, శ్వాసకోశ వ్యాధులు ఏ విధంగా ఉంది, పల్మనాలిస్టులకు ఎంత పని అవుతుంది, గుండెలు ఆగిపోతున్నాయి. మనము ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఎవరికైనా సరే, మా కేటీఆర్ గారికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా సోదరికి, మనం చేయడం వల్ల వాళ్ళకు గుండె బరువెక్కే పరిస్థితి ఉంటుంది, హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అవి ఆలోచన చేసిన వాళ్ళు ఈ బ్రేక్స్ వేస్తున్నారు. నేను నిండు మనసుతో చెప్తున్నా, ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నా, నిండు మనసుతో చెప్తున్నా, రేపొచ్చే ప్రతిఫలాలు ఈ తెలంగాణ బిడ్డలకే. రేవంత్ రెడ్డి ఈరోజు చేసేటువంటి మిగతావి నేను కూడా వ్యతిరేకించా. కానీ ఇది మాత్రం చాలా బృహత్తరమైన కార్యం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. ఇదే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఒక మాటలో చెప్పండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వద్దు, ఎట్లా చేస్తారో చూస్తాం, ఇది సరైన ప్రాజెక్ట్ కాదు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కమిషన్లు కోసమే యొక్క ప్రాజెక్టు ఇంత తొందరగా వేగవంతంగా చేశారు, దీంట్లో ఇంకా పెద్ద కుట్ర ఉందని కూడా మీ పార్టీ సంబంధించిన ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కమిషన్లు అంటారు, ఇంకోటి అంటారు, పర్సంటేజ్లు అంటారు. ఇప్పుడు ఒక రోడ్ వేస్తేనే ఒక ఎమ్మెల్యే 5% తీసుకుంటాడు, ఒక ఆయన 30% తీసుకుంటాడు. ఎంపీలకు వాళ్ళకి ఇస్తారు. ఎవడు 5 సంవత్సరాల క్రితము 100 రూపాయలు లేనోడు 5 ఏళ్ళు అయ్యేసరికి 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. అది కమిషన్లు కావా, కలెక్షన్లు కావా? ఏం మాట్లాడతారు ఇవన్నీ కూడా? కమిషన్లు, కలెక్షన్లు. ప్రజలని మీరు మోటివేట్ చేయండి, బాగు చేయండి, కానీ చెడగొట్టకండి. ఇవన్నీ కూడా నీచమైనటువంటి ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు. ప్రజలు ఇవి పట్టించుకోరు. నా గర్కన ఘాటుగా చేయకండి ప్రజల్ని. వాళ్ళని కూడు గూడు ఏమీ లేకుండా చేయొద్దు. రేపు ప్రభుత్వము ఖచ్చితంగా చేసేటప్పుడు మీరు చేసే ఈ పిచ్చి పనుల వల్ల ఆ ప్రజలకు గూడు లేకుండా, నివాసం లేకుండా రోడ్డు మీద సామాన్తో నిలబడేటట్టు చేస్తారా? ఇది మీకు అవసరమా? అంటే వాళ్ళు కన్నీళ్లతోటి అదైతే ఉంటే మీరు దాంట్లో మీద స్టెప్స్ వేసుకొని మళ్ళీ అధిష్టానము ఎట్లా చేరుకోవాలి, మళ్ళీ ప్రభుత్వాలను ఎట్లా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి అని చెప్పేసి రేపటి రోజు ప్రజలకు ఆలోచన వచ్చింది అనుకోండి. ఈ రోజు అంటే వీళ్ళు చెప్పిన మాటే వింటారు, కానీ రేపటి రోజు వాళ్ళకి ఆలోచన వస్తే ఎవరికి ప్రమాదం? శారదా కూడా చెప్పండి, గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? బయట మాత్రం ఒక రకంగా వ్యతిరేకమైన ప్రచారం అయితే కనిపిస్తా ఉంది. చాలా మంది బయటకు వచ్చి ఏడవడము, పొలిటీషియన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. మొత్తం ఇదంతా ఈ సర్కార్ బలవంతంగా గుర్తుకుంటుంది, లాక్కుంటుంది, అసలు భయభ్రాంతలు చేస్తూ ఒక అనిపిస్తుంది. మీరు వాస్తవ పరిస్థితులు ఒక రకంగా చెప్తారు, అసలు వాస్తవంగా ఫీల్డ్ లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారు? నేను చెప్తున్నాను, ఒక కొంతమంది ఇక్కడనే మొన్న కేటీఆర్ గారు కూడా వెళ్ళేసి మాట్లాడారు అక్కడ. అయితే ఆ ప్లేస్లో ముంపు బాధితులుగా అయ్యే వాళ్ళంతా కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకున్నప్పుడు దాంట్లో కొంతమంది మాట్లాడితే కొంతమంది మీ మీడియా మిత్రులే నా పేరు సజెస్ట్ చేసిండ్రు. ఆమె అయితే పార్టీలకు అతీతంగా మానవత్వంతో ప్రతిస్పందిస్తుంది. ఆ మేడం ఎట్లా చెప్తే అట్లా వినడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు బాగుపడతారు, వీళ్ళెవరిని మాట వినకండి అని చెప్పిండ్రు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఈ విషయాలు చెప్తే నిజమే కదా అని ఆలోచనలో పడ్డారు వాళ్ళు.
దాదాపు నేను చెప్తున్నాను కదా, మీరు ఎట్లా సోషల్ మీడియాలో నా యొక్క మాట, నా రాత మీరు చూసి ఈరోజు నా ఇంటర్వ్యూ కోసం వచ్చిండ్రో, అదే విధంగా దాదాపు ఇప్పుడు 15 టీవీ ఛానల్స్, పేపర్స్ ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది తాత్కాలికం, కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, మా ఇండ్లు పోతున్నాయా, పోతే వీళ్ళు మాకు ఉంటారా, లేకపోతే పోతే వీళ్ళ ఆస్తులు ఏమని ఇస్తారా? ఇవ్వరు కదా. వీళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళ ఆస్తులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ ప్రజలు వాళ్ళే పోరాటం చేయాలి కదా. పోరాటం నీ హక్కు, పోరాటం నువ్వే చేయాలి జీవించే వరకు. ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోవద్దు. కాబట్టి వాస్తవాలను తెలుసుకోవాలి. మనకి ఏది ముఖ్యమో దానికి మాత్రం సై అనాలి, మిగతా వాటికి మాత్రం మొహమాటం లేకుండా నయ్యనాలి. మూసి బాధితులందరికీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్ చేసే వాటిని మాత్రం ఇది ఆపొద్దు, ముందుకెళ్తుంది. కాకపోతే మీకు ఏం కావాలో అడగండి. మీకు కావాల్సిన సామాజిక ఆర్థిక కోణంలో మీ నివాసం కోసం, మీ ఉండడం కోసం అడగండి. వాటి కోసం మనం దీక్ష చేద్దాం, వాటి కోసం అడుగుదాం. కావాలంటే అఖిలపక్షం కూడా రేవంత్ గారు పిలిచి చెప్పి ఇది ఉంది అని చెప్పేసి ముందు సర్కార్ చేసిందని మేము కొనసాగిస్తున్నామని చెప్పడం, మూసీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడితే చాలా ఈజీగా అయిపోతుంది, ఏమాత్రం కూడా ఉండదు. ఇంకొకటి విషయం కూడా మా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయం నేను సూచన చేస్తున్నాను గౌరవ కేటీఆర్ గారికి. బలాల గారు ఆయన చెప్పిండంట, చెప్తే వాళ్ళంతా స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. అదేంటి మీరు ఖాళీ చేస్తున్నారని ఒక రిపోర్టర్ అడిగితే ఆయన ఏం చెప్పిండు, మాకు ఏం కావాలనో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా అని చెప్పేసి మా ఎమ్మెల్యే హామీ ఇచ్చిండు, మేము పోతున్నాం. తద్వారా ఏమైంది తెలుసా, చెంచల్గూడ నడిబొడ్డున ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి వచ్చినాయి. ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు బదులు చెంచల్గూడ నడిబొడ్డున ఉంటే అది దాదాపు ₹1 కోటి ప్రాపర్టీ ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్. మరి అట్లాంటివి మీరు కోల్పోతున్నారు. నేను ఇక్కడ ఉన్న మా అంబర్పేట మూసి పరివాహక ప్రజలందరికీ చెప్తున్నా, ఎంత తొందరగా వేగంగా మీరు మాట్లాడుకొని ఎమ్మెల్యే సాబ్తో కూడా మాట్లాడుకొని మీరు రేవంత్ సర్కార్ రెడ్డితో మాట్లాడితే రోడ్ల మీద చౌరస్తాల ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు మీ సొంతం అయితే దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి ప్రాపర్టీ అండి. అవి వాటి విలువ అవి చెప్తలేరు వీళ్ళు ఎవరు కూడా. మామూలుగా లేవు అవన్నీ కూడా. ఎప్పుడు రావాలి, మీ అందరు ఎప్పుడు కట్టుకోవాలా ఇండ్లు? కాబట్టి మీ మంచి కోసమే చెప్తున్నాము. మా అంబర్పేట మూసి పరివాహక ప్రజలారా, ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా ప్రభుత్వం తోటి మాట్లాడుకోండి సానుకూలంగా. వినకపోతే మనం దీక్ష చేద్దాం. మొత్తంగా నేను బీఆర్ఎస్ నేతనే, కానీ నేను స్థానికురాలని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈ యొక్క మూసి పరివాహకంలో ఇక్కడున్న పరిస్థితి నాకు తెలుసు. చాలా మంది, వందల మంది కూడా, ఎంతో మంది శ్వాసకోశ సమస్యలు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల మధ్య ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రేవంత్ సర్కార్ ఏదైతే ఈ మూసి ప్రాజెక్ట్ తీసుకుందో దీనికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. అలాగే ప్రభుత్వ ప్రతిపక్షాలు కూడా ఏమైనా వీళ్ళ బాధితుల తరఫున పోరాడాల్సిన అవసరం ఉంది, కానీ ప్రాజెక్టు మాత్రం అడ్డుకోవద్దు. ఈ ప్రాజెక్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పటికైనా చేపట్టాల్సిందే, ఎప్పటికైనా ఇల్లు కూరాల్సిందే. ఏది వచ్చినా ఒక రేవంత్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ కోసం ఫైట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా, ప్రజా సంఘాలుగా అందరిపై బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంతమంది ఎన్ని విశ్లేషణ చేసినా మాత్రం రేవంత్ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో వెనకడిగేయద్దు. ముందడిగేస్తే తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా రానున్న భవిష్యత్తులో మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎంతో ప్రజా జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే పునరావాసం కోసం ఏర్పాటు చేసిన నగరం నడిబొడ్డులో డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కూడా బాధితులకు ఎంతో ముఖ్యమైనది. ఈ విషయంలో మాత్రం బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఫైట్ చేయాలి. అలాగే ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ నేత, అలాగే అడ్వకేట్ శారదా గౌడ్ గారు మూసీ ప్రాజెక్ట్ పై స్పష్టమైన ప్రకటన చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.